పవన్ కళ్యాణ్ గారు పవిత్రమైన కుంభమేళాలో స్నానం చేస్తే ఆయనకు పొట్టుందని చెప్పేసి బాడీ షేమింగ్ చేస్తారు. గతంలో ఆయనను వ్యక్తిగతంగా విమర్శలు చేశారు, ఆయన తల్లిని దూషించారు, ఆయన పిల్లల్ని దూషించారు. ఇప్పుడు ఏకంగా ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం అనేది మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారిని బాడీ షేమింగ్ చేస్తారు. అది పవన్ కళ్యాణ్ గారిని అనే కాదు, ఏ రాజకీయ నాయకుడినైనా, ఏ సినిమా హీరోనైనా, ఏ వ్యక్తినైనా ఇలా చేయడం అనేది ముమ్మాటికి తప్పే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సహనంతో ఉంటాడు, ఆయన అభిమానులు కూడా సహనంతో ఉంటారు. ఇంకా ఏమీ చేయర్లే, మనం ఏదైనా మాట్లాడొచ్చు, నోరుంది కదా అని చెప్పేసి అనుకుంటారేమో. కానీ హద్దు మీరితే ఎవరికైనా వీపు పలిగే విధంగానే సమాధానం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు మొదటి సినిమాలోనే ఆయన ఛాతి మీద బండరాళ్ళు పగలగొట్టుకుని చేతుల మించి కార్లు పోనించుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి సాహసోపేతమైన సీన్స్ ను కూడా సినిమాలకు పరిచయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ రాజకీయాల్లో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఈ ఎలక్షన్స్ ముందు నుంచి నేటి వరకు మీకోసం పనిచేస్తాడు. గ్రామ పంచాయతీలో వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిండు. ఒక పక్క రోడ్లు వేపిస్తాడు, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తూ నిస్వార్థంగా తన జేబులో డబ్బులను కూడా ప్రజల కోసం పంచిపెడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని ఇట్లా విమర్శించడం అనేది ఎంతవరకు కరెక్టో ఆలోచన చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారిని అనే ముందు 1కి 10 సార్లు అద్దం ముందు నిలబడితే అద్దమే మీకు సమాధానం చెప్తుంది. గుర్తుపెట్టుకోండి. జై హింద్.